నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పుంగనూరు పురపాలికకు వేలం పాటలో 29,96,000 రూపాయల ఆదాయం. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైభవంగా ముగిసిన అగస్తేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఎన్నికల ప్రక్రియలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. వార్తలోని వివరాలు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలంలో పర్యటించి 2 నూతన సబ్ స్టేషన్లను ప్రారంభించారు. 2.60 కోట్లతో జాన్లవారిపల్లెలో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ మరియు 2.65 కోట్లతో చెంచంరెడ్డి గారిపల్లెలో నిర్మించిన సబ్ స్టేషన్లను ప్రారంభించారు మంత్రి. జరకండి అందరూ వస్తారా చక్రవర్తులు ఓకే సమయ ఓకే సార్. అయిపోనా అట్ట తెలుసుకుంటే కదా రాదు. ఎన్నికల విధులు నిర్వహించడం అదృష్టంగా భావించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక జడ్పీ సమావేశం హాల్ నందు 2024 ఎన్నికల్లో భాగంగా పోలింగ్ రోజు పీఓలు, ఏపీఓలు నిర్వహించాల్సిన బాధ్యతలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించడం అదృష్టంగా భావించాలన్నారు. పీఓలు, ఏపీఓలుగా గతంలో ఎన్నిసార్లు ఎన్నికల విధులు నిర్వహించినా మళ్లీ కొత్తగా ఉంటుందన్నారు. పీఓలు, ఏపీఓలకు 2 సార్లు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నికల విధి విధానాలపై పీఓ హ్యాండ్ బుక్ పూర్తిగా చదువుకొని అవగాహన కలిగి ఉండాలన్నారు. మీ పరిధిలోని పోలింగ్ కేంద్రంలో అన్ని వ్యవహారాలను నియంత్రించే చట్టపరమైన అధికారం పీఓలకు ఉందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ ప్రసన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివయ్య, సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారిని డాక్టర్ రాజలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీదేవి, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, సౌందర్య రాజన్, పీఓలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం పుంగనూరు మండలంలో పర్యటించి పలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించనున్నారని ఎంపీపీ భాస్కర్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని మేలుందొడ్డి గ్రామంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సచివాలయ భవనం, ఆర్బీకే సెంటర్ మరియు హెల్త్ క్లినిక్లను గురువారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించనున్న సందర్భంగా స్థానిక సర్పంచ్ నాయకులతో కలిసి ఎంపీపీ ఏర్పాట్లను పరిశీలించి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జయరాం రెడ్డి, సురేంద్ర అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ వరకు వచ్చేస్తుంది అన్ని మీరు ఇప్పుడు మళ్ళీ స్టాఫ్ గురించి కూడా రేపు వస్తారు. ఎట్లా ఇక్కడికి ఎంతమంది అక్కడికి ఎంతమంది ఉండే స్టాఫ్ ని 50-50 ఎట్లా చేసేది చూసి మనకి మామిడాకు గ్రీన్ ఎంబ్రాయిడరీని పట్టుకొని తోరణం మాదిరి కట్టించేసి నువ్వు మొత్తం ఇట్లా చుట్టూ రౌండ్ వచ్చేయాలి. ఈ ఉంది కదా ఆడ ఇది పెడతా ఆర్చ్ కడతా
ఆడ ఆర్చి కట్టేసి ఇటు వచ్చి మళ్ళీ అది అట్లా అట్లా బ్యాండ్ అట్లా మొత్తం అన్ని బిల్డింగులకి కరెక్ట్గా మామిడి ఇది ఆర్టికల్ 3 బిల్డింగులకి కావాలి. లెక్కొంటికి ఎన్ని గంటలకి దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ అగస్తేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారంతో వైభవంగా ముగిశాయి. పుంగనూరు మండలం నెక్కొంది గ్రామ సమీపాన కొండపై వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత అగస్తేశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన నేడు శైనోత్సవం శైవాగమం ప్రకారం అర్చకులు నిర్వహించారు. 11 రోజుల పాటు అత్యంత కన్నుల పండుగగా జరిగిన బ్రహ్మోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ చైర్మన్ రామనారాయణ రెడ్డి మరియు అర్చకులు స్థానికం రాజన్న దీక్షితులు, సోమశేఖర్ దీక్షితులు, చంద్రశేఖర్ దీక్షితులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే స్వామివారి పూజా కార్యక్రమాలను ప్రసారం చేసిన కేసీటీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కవయిత్రి ముల్ల తెలుగులో ప్రసిద్ధి చెందిన మొల్ల రామాయణాన్ని రచించారని డిఆర్ఓ పుల్లయ్య అన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల జన్మదినం సందర్భంగా మొల్ల చిత్రపటానికి డిఆర్ఓ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించిందని, ఆమె తండ్రి ఆటుకూరి కేసన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపకు ఉత్తరాన 50 మైళ్ళ దూరంలో ఉన్న బద్వేల్ పట్టణానికి సమీపంలోని గోపవరం గ్రామానికి చెందిన కుమ్మరి అని అన్నారు. కవయిత్రి మొల్ల సంస్కృత రామాయణాన్ని తెలుగులోకి అనువదించిందని, మొల్ల రచనా శైలి చాలా సరళమైందని, రమణీయమైందని అన్నారు. మొల్ల రామాయణాన్ని 6 కాండాలలో 871 పద్యాలతో రచించిందని అన్నారు. ఈ కావ్యాన్ని కేవలం 5 రోజుల్లో రాసిందని, ఈ కావ్య రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉండేదని, తెలుగులో వ్రాయబడిన అనేక రామాయణాల్లో మొల్ల రామాయణం చాలా సరళమైందన్నారు. మొల్ల జ్ఞాపకార్థం 2017లో భారత ప్రభుత్వం మొల్ల తపాలా బిల్ల విడుదల చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రబానీ భాష, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని వేలంపాటలో మున్సిపాలిటీకి 29,96,000 రూపాయల ఆదాయం వచ్చిందని కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వేలంపాటలు ప్రారంభించారు. 2024-25 సంవత్సరానికి గుత్తకు ఇవ్వడానికి దినసరి కూరగాయల మార్కెట్, మరుగుదొడ్లు, వారపు సంత, బస్టాండు గేట్లకు వేలంపాటలు నిర్వహించారు. 2024-2025 సంవత్సరానికి సంబంధించి మున్సిపల్ ప్రైవేట్ బస్టాండ్ వద్ద ఉన్న పబ్లిక్ యూనర్స్ సి రమణారెడ్డి గారి పాట 5,89,500, ఎం రాజు గారి పాట 5,90,000. ఎవరన్నా పాడేవాళ్ళు పాడుకోవచ్చు. ఎం రాజు గారి పాట 5,90,000 ఒకటోసారి. రెండోసారి పాట వెళ్ళిపోతుంది. ఎవరన్నా పాట పాడుకునే వాళ్ళు పాడుకోవచ్చు. వదిలేసామండి. ఎవరన్నా పాడాలని కూడా పాడుకోవచ్చు. రెండోసారి వదిలేసాము. 5,90,000 రాజు గారి పాట మూడోసారి. 2024-2025 సంవత్సరం సంబంధించి వారపు సంత సర్కారు వారి పాట 10,17,000. వారపు సంత సర్కారు వారి పాట 10,17,000. ఇందులో వారపు సంత 8,52,000, దినసరి కూరగాయల మార్కెట్ 8,53,000, మరుగుదొడ్లు 6,45,000, ప్రైవేటు బస్టాండుకు 7,01,000 రూపాయలు గుత్తేదారులు పాట పాడి వేలంలో దక్కించుకున్నారు. 2024-25 సంవత్సరానికి గాను మున్సిపాలిటీకి గుత్తల ద్వారా 29,96,000 రూపాయల ఆదాయం వచ్చిందని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రసూల్ ఖాన్, ఆర్ఓ సతీష్ కమలాకర్, గుత్తేదారులు పాల్గొన్నారు. పొంగనూరు మండలం రాగన్నపల్లి పంచాయతీలో బైనపల్లి గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షికోత్సవం 3 రోజుల పాటు వైభవంగా జరిగింది. చివరి
రోజైన బుధవారం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించగా గ్రామంలోని భక్తులు వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. అలాగే హోమాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ నందు గత 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి విజ్ఞాన శాస్త్ర మేళాను నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి ఎంపిక కాబడిన దాదాపు 300 ప్రయోగాలను సందర్శించి వాటి తయారీ, పనిచేయు విధానం, ఉపయోగాలు తెలుసుకోవడం జరిగిందని, ఇన్నోవేటివ్ థింకింగ్తో పాటు ఎన్నో విజ్ఞాన శాస్త్ర విషయాలను నేర్చుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు విజ్ఞాన శాస్త్ర మేళా కమిటీ సహాయకులు శ్రీనివాసులు, శంకరెడ్డి, రమణాలు ఎంతో సహకరించారని, ఇలాంటి రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం మన జిల్లాలో పలమనేరు నందు జరగడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపి, ఉదయ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం పుంగనూరు పట్టణంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు మున్సిపల్ చైర్మన్ అలీ బాషా తెలిపారు. ఈ నెల 14న గురువారం ఎప్పటిలాగానే పట్టణంలోని హనుమంతరాయన్ దిన్నెలోని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన తర్వాత ఎన్నికల ప్రచారాన్ని మంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే అంజుమన్ షాదీ మహల్లో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభిస్తారని ప్రజాప్రతినిధులు, పార్టీ క్యాడర్, అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తిరుమల శ్రీవారిని గామి సినిమా బృందం గురువారం దర్శించుకున్నారు. స్వామి గారికి థ్యాంక్స్ చెప్పుకోవడం చూస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ, గామి ఫర్ మేకింగ్ ఏ సక్సెస్ఫుల్ ఫిలిం. ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు టెంపుల్లో, బట్ థ్యాంక్ యూ అందరికీ. నెక్స్ట్ వస్తుంది ఇంకా నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాని తర్వాత మిగిలిన సినిమా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ ఇయర్లో నాకు ఇంకా 3 రిలీజ్ ఉన్నాయి. సో దానికి కూడా ఇంతే ప్రేమ, ఇంతే మంచి ఆదరణ వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. స్వామి దీవెన. రానున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి పొల్లయ్య పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ వద్ద గల సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ త్వరలో సార్వత్రిక ఎన్నికలు 2024కు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఓటర్ ఎన్రోల్మెంట్, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, పోలింగ్ కేంద్రాల మార్పు, ఇతర సంబంధిత అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలో రానున్న నేపథ్యంలో జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈవీఎంల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, పోలింగ్ కేంద్రాలలో కనీస వసతుల కల్పనకు అన్ని చర్యలు చేపట్టామని, మైనర్ రిపేర్లు ఉన్న చోట సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. సరిహద్దు పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారిని కొత్త ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియ జరుగుతుందన్నారు. కొత్త ఓటర్
ఓటరుగా నమోదు చేసే విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లైమ్స్ ను నిర్ణీత గడువు లోపల పరిష్కరించడం జరుగుతున్నదన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసేందుకు స్వీప్ యాక్టివిటీస్ ని ముమ్మరంగా నిర్వహిస్తున్నామన్నారు. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం ఆర్జిత సేవా టికెట్లు శ్రీవారి సేవా కోటా వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేశారు. జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేశారు. మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకన్లు అందుబాటులో ఉంటాయి. మార్చి 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనం గదుల కోటాను విడుదల చేశారు. మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేశారు. మార్చి 25న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు. మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతిలోని శ్రీవారి సేవా కోటాను, అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవా కోటాను, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవా కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. ఎన్నికల ప్రక్రియలో ప్రిసైడింగ్ అధికారులు మరియు సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత ప్రధానమైందని ఎన్నికల నియమావళిని మననం చేసుకుని తప్పనిసరిగా పాటించాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. బుధవారం చిత్తూరులోని పీవీకేఎన్ కళాశాలలో గల ఆడిటోరియంలో మొదటి విడతలో పీఓలు, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నియమావళిని తప్పనిసరిగా చదవాలని, తద్వారా ఎన్నికల నియమాలను ఆచరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించకూడదన్నారు. ఎన్నికల సామాగ్రి తీసుకునే సమయంలో పోలింగ్ కేంద్రానికి నియమించిన ఏపీఓ మరియు ఇతర సిబ్బందితో కలిసి ఎన్నికల సామాగ్రిని తీసుకోవాలని, అధికారుల సూచనల మేరకు పోలింగ్ సామాగ్రిని పోలింగ్ స్టేషన్కు తీసుకువెళ్లాలని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో తగిన ఏర్పాట్లతో మాక్ పోలింగ్ నిర్వహించుకుని ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పోలింగ్ ఏజెంట్లు కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు చేయించి ఎన్నికల కమిషన్ నియమాలు ప్రకారం ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ లేదా వెబ్ కాస్టింగ్ ఏది అనుమతి ఉంటే వాటిని అనుమతించాలని అన్నారు. నియమావళి ప్రకారం 100 మీటర్ల దూరంలో ఎవరిని అనుమతించకూడదన్నారు. అదేవిధంగా క్యూ లైన్లలో ఎటువంటి ప్రచారాలు కూడా అనుమతించకూడదని తెలిపారు. ఎప్పటికప్పుడు డైరీ నిర్వహిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్ పూర్తయ్యాక సెక్టోరియల్ అధికారులతో కలిసి ఈవీఎంలను రిసీవింగ్ సెంటర్కు తీసుకువెళ్లి అప్పగించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నియమాలను ఉల్లంఘించకూడదని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ భవానీ ఆధ్వర్యంలో టెక్నికల్ బృందం ఈవీఎంలపై అవగాహన కల్పించగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రబ్బానీ బాషా, ఏపీడీలు గంగా భవానీ, ఉమాదేవి, చిన్నరెడ్డప్ప, మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ హిమగిర్ రెడ్డి, అమరేంద్ర, షంషేర్ ఖాన్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుంగనూరు పురపాలికకు వేలంపాటలో 29,96,000 రూపాయల ఆదాయం. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైభవంగా ముగిసిన అగస్తేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఎన్నికల ప్రక్రియలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.